దేవుని కృపా కాపుదలతో మనం జీవించాలి. ఆయన ఉద్దేశాలను మనం సఫలపరచాలి. అంతేగాని ఈ లోక మనుషులతో పెట్టిన బాధలకు గాని, ఈ లోక మనుషులు చేసే గాయాలకి గాని మనం కృంగిపోతే, దేవుడు మనల్ని విడిచిపెట్టని భాగ్యమని దేవుడు ఎంచుకున్నాడు కనుక, సాతానుగాడు వేసే పన్నాగుల్లో మనం బ్రతకూడదు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35-36 అంటున్నాడు ఏంటంటే, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమైనది. ఏమీ లేదు, మన కుమారుడు చిన్న ప్రాయంలో వాడికి సైకిల్ కావాలంటే మనం ఇస్తామా? ఇవ్వం. సైకిల్ తొక్కే ఏజ్ వచ్చినప్పుడు ఇస్తాం. ఎందుకు? సైకిల్ చిన్నప్పుడే ఇస్తే ఆ సైకిల్ వాడైనా పైన వేసుకుంటాడు, లేదా పడతాడు. పడితే ఆ గాయాలను చూసి ఎంత బాధపడతాం. అలాగే దేవుడు కూడా గాయాలు చేయాలని దేవుడు ఆశపడట్లేదు. ఆ గాయాల నుండి విడుదల కలిగించాలి. అంటే మనకంటూ ఒక సరైన ప్రాయం వచ్చినప్పుడు, సరైన సమర్థతతో మనం ఉన్నప్పుడు దేవుని చిత్తం నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. కనుక దేవుని ఉద్దేశం అప్పుడు మనకి సఫలపడాలి. అందుకే ధైర్యం విడిచిపెట్టకూడదు. ఈ లోక మనుషులు చేసే బాధలు గాని, కృంగుదల గాని, వ్యాధులు గాని, ఏ పరిధిలో అయినా సరే బాధపడతాం. కానీ ఆ బాధల నుండి సాతానుగాడు ఎలా కృంగదీస్తాడంటే, చాలులే ఇంకెంత ప్రార్థన చేస్తావులే, చాలులే ఇంకేముందిలే, అంత అయిపోయింది కదా, ఇట్లా కృంగదీస్తూనే ఉంటాడు సాతాను. వాడికి చెప్పాలి ఏమనంటే, నా ప్రభు ధైర్యం విడిచిపెట్టొద్దన్నాడు, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం ఇస్తానన్నాడు. కనుక అటువంటి బహుమానం మనకి దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. కనుక మనకి ఏం కావాలంటే ఓర్పు కావాలి, ఓర్పు కావాలి. ఓర్పుతో మనం ఉండాలి. ఆనాడు ఎంతో మంది ప్రవక్తలు ఓర్పుతోనే సాధించారండి. ఎంతో మంది ప్రవక్త అయిన మోషే తన ఓర్పుతోనే ఇశ్రాయేలీయుల జనాంగాన్ని నడిపించగలిగాడు. మరి మనలో ఓర్పు లేకపోతే, ఓపిక లేకపోతే మరి దేవుడు చేసే చిత్తాన్ని మనం ఎలా తెలుసుకుంటాం? దేవుడి చిత్తం మనకు తెలియచేయాలన్న బాధలైన, బరువులైన, కష్టాలైన, వేదనలైన అనుభవించాలి. వాటిలో వచ్చే ఆ యొక్క అమూల్యమైన సందేశం ఏంటంటే, సమస్తము కూడా నూతన పరిచయంత వరకు మనం ఓర్పు, విశ్వాసం కలిగి జీవిస్తే దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదించటానికి ఆయన ఎప్పుడు కూడా ముందుగానే ఉన్నాడు. చూడుము నా అరచేతుల్లో చెక్కి ఉన్నాను అన్నాడు దేవుడు. అటువంటి చెక్కిన దేవుడు మనల్ని ఎందుకు విడిచిపెడతాడని, మనల్ని ఎందుకు దుఃఖపెడతాడని, మనల్ని ఎందుకు వేదన పడుతాడని? కేవలం సాతానుగాడి పన్నాగంలో ఉన్నప్పుడు వాటి నుండి విడుదల కలిగేటానికే మనకు ఓర్పు అవసరమైనది. దాని ద్వారా వచ్చే బహుమానం అమూల్యమైనది. ఆ బహుమానం అందరము కూడా పొందుకోవాలని ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్.